ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం మీడియాలో కానీ, పేపర్లో కానీ, టీవీలో కానీ ఈ మధ్య కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడ మేఘాలయలో, ఇట్లా మహారాష్ట్రలో, తర్వాత తెలంగాణలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. భార్యనే భర్తను చంపడం, అంటే తను ఇష్టపడిన వేరే బాయ్ ఫ్రెండ్స్తో కలిసో లేకపోతే తమతో తాము కొంతమందితో కలిసో మొత్తానికి 2-3 సంఘటనలు జరిగాయి. కానీ హనీమూన్లో భర్తల్ని భార్యను చంపడం. సో దీని గురించి బాగా ఈ సంఘటన వెంటనే జరిగేసరికి బాగా సెన్సేషన్ అయ్యి సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బాగా పాపులారిటీ వచ్చి, పబ్లిసిటీ వచ్చి దీని గురించి చర్చలు జరిగి, తర్వాత సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ వాటిలో కూడా మీమ్స్ అవన్నీ వచ్చి వస్తున్నాయి. సో అయితే అమ్మాయిలు ఏదో దుర్మార్గులు వాళ్ళు అయినట్టు ఇట్లా బాగా చర్చ జరుగుతుంది. ఏంటి అమ్మాయిలు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అంతకుముందు లేదు. కాకపోతే దీంట్లో ఇంకొక కోణం ఏంటంటే, ఈ అమ్మాయిలకి అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంపు పెళ్లి చేసినట్టు తెలుస్తుంది. అంటే మనకి పేపర్లో, మీడియాలో వచ్చిందని బట్టి. అంటే బహుశా మరి వాళ్ళు పేరెంట్స్కి చెప్పినా సరే వాళ్ళ పేరెంట్స్ బలవంతం చేసి ఒప్పించి పెళ్లిళ్ళు చేశారు. ఇంకా తల్లిదండ్రులు ఏమనలేక ఆ కోపం పెళ్ళైన భర్త మీద, కొత్త పెళ్లి కొడుకు మీద వీళ్ళని చూపిస్తున్నారు అమ్మాయి. వాళ్ళు కాబోయే భర్తతో ఈ విషయం చెప్పుంటే, అంటే నువ్వు నేను చేసుకుని నాకు ఇష్టం లేదనో, నేను వేరే వ్యక్తిని ఇష్టపడ్డానో, పెళ్లి ఇప్పుడు నాకు ఇష్టం లేదు కూడా చెప్పుంటే సమస్య పరిష్కారం అయి ఉండేది. ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే కాబోయే భర్తకి ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేసుకుని ఆ ఉక్రోషం అంతా భర్త మీద చూపిస్తూ అతన్ని చంపడం అనేది ఒక మనిషి ప్రాణం బలిపడడం అనేది చాలా తప్పదు. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఏంటంటే మీకు అమ్మాయి నాకు వద్దు, నో అని చెప్పినప్పుడు మీరు బలవంతం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అలా బలవంతంగా చేయబట్టే కదా ఒక మనిషి జీవితం బలైపోయింది కదా. సో అమ్మాయి ఇష్టాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మాయి ఇంకా ఒక వ్యక్తిని ఇష్టపడ్డానో, ఒకవేళ మీకు ఆ అమ్మాయి ఇష్టపడితో పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే పెళ్లి ఆపేయండి. అంతేకాదు ఇంకొక అబ్బాయికి చేసి ఆ అబ్బాయి గొంతుకోవడం అని తప్పు. కాబట్టి ఇట్లే అమ్మాయిలు ఆలోచించండి. మీకు ఇష్టం లేకపోతే కాబోయే భర్తతో చెప్పండి. మీరు బలవంతంగా పెళ్లి చేయకండి. ఇది కాలం మారింది. పూర్వకాలంలాగా చదువుకోవడం అనేది ఉండట్లా. సో అది మంచిగా చేయడానికి పక్కన పెడితే కాలం మారింది. ఎవరు జీవితం ఉన్నది ఒకటే జీవితం అని రాజీ పడట్లేదు ఎవరు. సో వాళ్ళు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎంత దూరం వెళ్తున్నారు. దే గోయింగ్ టు ఎనీ ఎక్స్టెంట్. సో కాబట్టి నా విన్నపం ఏంటంటే, ఎస్పెషల్లీ అమ్మాయిల తల్లిదండ్రులకి, మీ అమ్మాయికి నాకు ఇష్టం లేదు అన్నప్పుడు బలవంతంగా పెళ్లి చేయకండి. ఒకవేళ మీ అమ్మ నాన్నలు కానీ ఇష్టం అయినా ఒప్పుకోకపోతే అమ్మాయిలతో నా సలహా ఏంటంటే, మీకు పెళ్లి ఇష్టం లేదు ఆయన అమ్మ నాన్న పెట్టుకోవచ్చు, కాబోయే భర్తకి చెప్పండి. సో పెళ్లి చేసుకునే భర్తని ఏదో చేసి మీరు సమస్యలు ఎదుర్కొని అతని సమస్యలు చేసేవాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే